ఒక దిల్ రాజు గారు చేసిన ఒక వ్యాఖ్య, దానికి కౌంటర్ ఇచ్చిన దేశపతి శ్రీనివాస్, అది కూడా ఆంధ్ర వాళ్ళని సినిమా పిచ్చోళ్ళ కింద ఆయన మార్చినట్టున్నాడు దిల్ రాజు గారు. ఒకసారి అది వినండి. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. దిల్ రాజు అని ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన వ్యక్తి కాదు. ఆయన ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ ప్రజలకు అండదండగా నిలబడ్డ వ్యక్తి కాదు. ఆయన కూడా నిజామాబాద్లో మాట్లాడుతూ తెలంగాణ కల్చర్ను అవమానించాడు. ఆయనకు ఆంధ్రాలో సినిమా విడుదల చేస్తే వైబ్ ఉంటుందట, తెలంగాణలో విడుదల చేస్తే వైబ్ ఉంటలేదట. అయితే తెలంగాణలో సినిమాలు మానుకోని ఆయన దిల్ రాజు, నువ్వు సినిమాలు మానుకొని కళ్ళు మాంసం దుకాణం పెట్టుకో, ఇక్కడ కూడా నీకు వైబ్ ఉంటుంది. నీకు కావాల్సింది వైబ్ కదా, ఇక్కడ సినిమాలకు వైబ్ ఉండదు అంటున్నావు కదా. సినిమా వ్యాపారం ఇక్కడ మానుకో. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని వాళ్ళ టికెట్ల రేట్లు పెంపుదల, నైజాంలో టికెట్ రేట్లు పెంచడానికి అనుకూలంగా ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నావు దిల్ రాజు గారు? రైట్, అది పరిస్థితి. పురుషోత్తమ్ రెడ్డి గారు దీని మీద మాట్లాడండి. ఒక పక్కేమో పవన్ కళ్యాణ్ గారు అట్లా చేశాడు, ఏది అసలు పరామర్శకి వెళ్ళలేదు. రెండో వైపు ఏమో దిల్ రాజు గారు ఆంధ్ర వాళ్ళని సినిమా పిచ్చోళ్ళ కింద మార్చాడు, తెలంగాణ వాళ్ళని ఆయన దేశపతి శ్రీనివాస్ గారు ఆ రకంగా అభ్యంతరం చెప్తే, నాకైతే ఆంధ్ర వాళ్ళని సినిమా పిచ్చోళ్ళని చేయడానికి మీరు సమర్థిస్తారా? రెండు నిన్న హైకోర్టు వారు మొన్న చాలా స్పష్టంగా చెప్పారు, ఈ బెనిఫిషియర్లు వీటన్నిటి మీద. సంక్షిప్తంగా దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా అసెంబ్లీని, అది ఆల్రెడీ హరీష్ రావు గారు వాళ్ళు నోటీస్ కూడా ఇస్తా ఉన్నారు సభా హక్కుల ఉల్లంఘన కింద. అది కరెక్ట్ కూడా, ఎందుకంటే శాసనసభ వేదికగా అంత స్పష్టంగా ఇవ్వనని చెప్పి, అందులో నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఇవ్వనని చెప్పేసి కోమటిరెడ్డి గారితో ఆ ప్రకటన చేయించేసి తక్కని ఇదే స్పెషల్ కండిషన్ అనే పేరుతో రామ్ చరణ్ గారికి ఇస్తే ఎవరిని అవమానిస్తున్నది కరెక్ట్ కాదు కదా. మీరు ఇవ్వదలుచుకుంటే ఒక పాలసీ కావాలి, కేవలం అల్లు అర్జున్ పైన కోపంతోనే చేసినట్టుగా అది కాదు. అదే కోర్టు కూడా చాలా సీరియస్ గా తీసుకుంది, దాన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఇంకోటి దిల్ రాజు గారు చెప్పగానే ఒక మాట చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పిచ్చోళ్ళు అనడం కరెక్ట్ కాదు, కానీ సినిమా మాయలో పడిపెట్టి దేనైనా సమర్థిస్తున్నాం కదా ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మా ఇష్టం వచ్చిన సినిమా మేము తీసుకుంటాం, నువ్వు అడిగేదానికి ముఖ్యమంత్రి దానికి తప్పట్లు కొట్టాం. ఆ తర్వాత ఇప్పుడు లేదు మేము కండిషన్లు పెడతాం అనే దానికి తప్పట్లు, ఒకే హీరో 2-3 ప్రకటనలు తప్పట్లు కొడుతున్నారు కదా. ఆ రకమైన పిచ్చోళ్ళు అనుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు. అట్లా దిల్ రాజు గారు ఏమైనా అన్నాడా అంటే, మనం దేనైనా మనం సమర్థించడం కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జగన్ ఉన్నప్పుడు కండిషన్ పెడతానంటే, నువ్వెవడు కండిషన్ పెట్టడానికి, డబ్బు మాది, అభిమానులు మా వాళ్ళు, ఎంత రేట్ అయినా చూస్తారు, నువ్వెవడు మధ్యలో అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి వచ్చేసరికి బాధ్యతాయుతం అన్ని మాట్లాడుతున్నారు. రెండింటికి తప్పట్లు కొట్టాం కదా. ఆ రకమైన పిచ్చోళ్ళని దిల్ రాజు అనుకుంటే మంచిది. కానీ మరి పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద ఇది చేసిన ఆయన వెళ్ళి పరామర్శించాలి కదా. అసలు ఆయన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకపోగా పరామర్శకు కూడా చేయకుండా వెళ్ళిపోవడం ఏంటి? నేను వస్తే తొక్కిసలాట్లో జరుగుతాయని భయపడి ఉండొచ్చు. అంటే అక్కడే కదండి, ఆయనే తెప్పించుకున్నాడు కదా, వాళ్ళందరినీ ఆయనే రప్పించుకున్నాడంట. ఒక్కోసారి ఒక్కొక్క ప్రకటన చేయడంలో వచ్చే సమస్యలు ఇవన్నీ. రాంభూపాల్ గారు మీరేమంటారు? ఈ ఆంధ్ర వాళ్ళని సినిమా పిచ్చోళ్ళ కింద చూస్తున్నారా, లేదా సినిమా గోళ వాళ్ళ సినిమా మాయలో పడిపోతారనే ఫీలింగా పురుషోత్తమ్ రెడ్డి గారు అన్నట్లు? ఒకటి పిఠాపురంలో నిజమే వార్త పత్రికల్లో వచ్చింది, నిన్న మీడియాలో కూడా బాగా ప్రచారం అయింది. అదే నిజమైతే మాత్రం చాలా అన్యాయం. ఎందుకంటే ప్రాణం అనే దానికి తిరుపతి ఒకటి, పిఠాపురం ఒకటి, ఇంకో చోట సంధ్యా థియేటర్ దగ్గర ఒకటి ఉండదు. ప్రాణం అందరికి ఆల్రెడీ ఈక్వల్. మరి అట్లాంటి బాధితుల్ని పరామర్శించడం అనేది కనీస ధర్మం కదా. మీరు ఎమ్మెల్యే, అందులో డిప్యూటీ, అతను చెప్పినాడు, ఆ తండ్రి ఇంటర్వ్యూలో కూడా చెప్పినాడు, మీడియాలో వచ్చింది, అమావాస్య రోజు మేము బయటికి పోకూడదు, 3వ రోజులకు ముందు బయటికి పోకూడదు మా సాంప్రదాయ ప్రకారం. అయినా సరే ఏదో మా ఉప ముఖ్యమంత్రి పిలుస్తున్నాడనే దాంతో మేము పోయి మా బాధ చెప్పుకుందామని పోతే కూడా మమ్మల్ని కనీసం నీళ్లు ఇవ్వలేదని. మరి అది ఆ బయట చూసింటాడు పవన్ కళ్యాణ్ గారో లేదా వారి మనసులో చూసింటారు, అప్పుడైనా రియాక్ట్ కావాలా. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు రియాక్ట్ అయినట్ల మొదట సారీ చెప్పకపోయినా అందరూ చెప్పిన తర్వాతనో లేదా ఇతర కారణాలతోనైనా రియాక్ట్, అట్లా కూడా కాలేదు కదా. మరి మీకు అంటే మీ మాట మీరు ఏం చెప్తే అదేనా? మీకు కన్నీళ్లు తిరుపతిలో వచ్చినాయి, మరి అక్కడ కూడా ఓ సినిమాలో చనిపోయిన కుటుంబానికి కూడా కన్నీళ్ళే వచ్చేది. అక్కడే అమృత వర్షాలు రావు, అక్కడ కూడా కన్నీళ్ళే వస్తాయి. ఆ కన్నీళ్ళకు విలువ లేకుండా ఎందుకు చేస్తున్నారు మీరు? ఎక్కడో తమిళనాడు వృద్ధురాల మీద ఎంతమంది పడినారు అని చెప్పేసి చాలా బాధతో మీరు మాట్లాడినారు అదే పిఠాపురంలో. మరి అక్కడ కూడా ఆ తల్లికి, ఆ తండ్రి వాళ్ళ పిల్లల్ని కోల్పోయిన వాళ్ళ బాధలు చాలా వర్ణనాతీతం. మరి వాళ్ళని ఎందుకు ఆదుకోలేదు? సంధ్యా థియేటర్ లోనేమో చాలా గట్టిగా మాట్లాడి ఇది న్యాయమే అని చెప్పినారు. మరి అదే పిఠాపురం థియేటర్ దగ్గర ఎందుకు చేయలేదు?
కాబట్టి కాంట్రవర్షియల్ గా అంటే మనకి ఏ ప్రయోజనం ఉందో దానికి తగ్గట్టుగా మాట్లాడుకోవడం అనేది అదొక నైజంగా నేర్చుకున్నట్లు కనపడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. రెండోది దిల్ రాజు గారు మాట్లాడేది అసలు మీరు ఓ సంస్కృతి, ఓ ప్రాంతంలో ఓ సంస్కృతి ఉంది, అక్కడ కళ్ళు తాగుతారా మాంసం తింటారా మీకెందుకు, మీకు ఒప్పుకుంటే మీరు తినండి లేదంటే గమ్ములు ఉండండి, ప్రజలు అంగీకరించిందని మీరెవరు అబ్జెక్షన్ చేయడానికి. రెండోది ఇక్కడ ఆంధ్ర ప్రజలందరూ సినిమా థియేటర్లకు ఎగబడతారన్నట్లు ఉంది మీ మాట. అంటే ఆంధ్ర ప్రజలు సినిమా చూడడం వాళ్ళకి వేరే ఆధారం లేదు, వేరే ఎంటర్టైన్మెంట్ లేదు, ఇంకో సంస్కృతిని ప్రోత్సహించడంలా ఇక్కడంతా సినిమాలు పబ్బులు తప్ప ఇంకో కల్చర్ లేకుండా చేసినారు మీరు అందరు కష్టపడి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూసే వాళ్ళని తప్పుపడుతూ మాట్లాడితే అంటే మీకు వ్యాపారం వస్తే ఆ ప్రాంతాన్ని పొగుడుతారా, మీ వ్యాపారానికి ఇబ్బంది అనుకుంటే తిడతారా? ఇది ఎక్కడ అన్యాయం? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే పిలిచి ఈ బెనిఫిట్స్ వాళ్ళ మీద ఈ ఛార్జీలు ఎక్కువ వసూలు చేస్తున్నారని పెట్టినప్పుడు ఎంత పెద్ద మాట మాట్లాడినారు మీరు. ఆంధ్రలో సినిమా కల్చర్ అందరిలో అణిచేస్తున్నారని చెప్పినారు. ఇప్పుడు ఏమైంది అంటే మీ అనుకూలాలను బట్టి మాట్లాడుకోవడం, ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయడం మంచిది కాదు. రైట్.